దాని చేతులు విరిగిపోను, దాని బతుకు జట్కా బండైపోను. అమ్మో, అలా కొట్టి చచ్చిందేంటే? ఏ అత్తయ్య గారు బాగా కొట్టలేదా? మీరు సాటిస్ఫై అవ్వకపోతే చెప్పండి, మళ్ళీ కొట్టిస్తాం. చెత్త మొహందానా. మళ్ళీ ఆ జైలరీ ఫోన్ చేసిందే. హలో హలో, మా తమ్ముడిని విజయవాడ పంపించాను, ఫోన్ ఇస్తారా అండి? ఇవ్వను. ఎందుకు ఇవ్వరు? ఏయ్, విశాఖపట్నంలో ఉన్న నేను విజయనగరంలో ఉన్నవాడికి ఫోన్ ఎలా ఇస్తాను? అంటే మీరే కదండి రమ్మన్నారు. అంటే నేను స్వర్గానికి రమ్మంటాను, వెంటనే సూట్ కేసు సర్దుకుని వచ్చేస్తాడా? ఇప్పుడు వాడిని ఎక్కడికి రమ్మంటారండి? విశాఖపట్నానికి. వైజాగా? వైజాగ్ లో ఎక్కడ కలవమంటారు? సముద్రం మధ్యలో. సముద్రం మధ్యలోనా? మధ్యలో ఓడలో వచ్చి దూకమను. సముద్రం అడుగున మా ఇల్లుంటుంది, వచ్చి ఫోన్ చేయమను, నేనొచ్చి ఫోన్ ఇస్తాను. జోక్ వేస్తున్నారా ఏంటి? మరి లేకపోతే విశాఖపట్నం వచ్చి ఫోన్ చేయమను, ఎక్కడికి రావాలో చెప్తాను. ఓకే ఓకే. ఫోన్ కావాలంటే ఫోను. అత్తయ్య గారు, ఒకసారి మా ఆయనతో మాట్లాడతాను, ఫోన్ ఇస్తారా? చాలే, ఎక్కడో ఉన్న బద్రికి నేను ఫోన్ ఎలా ఇస్తానే? అయ్యో, ఫోన్ ఇమ్మంది నాకు. నీకా? సరే ఉండు, నేను మాట్లాడిన తర్వాత ఇస్తాను. రేయ్, చూసింది చాలు, ఫోన్ చూడు. హలో, ఎవరు? అమ్మన్రా. అమ్మవా? నువ్వు అమ్మవేదేం కాకపోతే ఏంటి? బుర్ర తక్కువ వెదవా. అమ్మ రోయ్. ఎవరా? అమ్మ నువ్వా? ఇప్పుడు ఎలా గుర్తుపట్టావురా? అంటే ఇంత దరిద్రంగా తిట్టేది నువ్వే కదమ్మా. అవును, జైల్లో నీకు ఫోన్ ఎవరిచ్చారమ్మా? కట్టప్పరా. కట్టప్పట. అమ్మా అమ్మా అమ్మా, కట్టప్పకి గుండు మీద బొచ్చు వచ్చిందా లేదా అమ్మా? ఆ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు అవసరమారా? ఆగండి, ఇంతకీ చేతుకి ఎలా ఉందిరా? చేతు కీయా? చేతు దగ్గర కీ ఎక్కడుందమ్మా? నీ బొందరా, నీ బొంద. ప్రస్తుతం చేతుకి ఎలా ఉందిరా? ఓ, వాడింకా కోమాలోనే ఉన్నాడమ్మా. వారం రోజుల్లో స్పృహలోకి రావచ్చు అన్నారు. అయ్యో, అలాగా? చూడు, మేం జైలు నుంచి బయటకొచ్చే వరకు వాడు కోమాలోనే ఉండాలి. ఈ లోపు స్పృహలోకి వస్తే మత్తు మందిచ్చి మళ్ళీ పడుకోబెట్టండి. అలాగే అమ్మా. పెద్ద నాన్నగారండి. ఎవరండి ఫోన్లో? నానమ్మ. మీ నాన్నమ్మ ఇంకా బతికే ఉందా అండి? మా నానమ్మ కాదే, మీ నానమ్మ. ఇదిగో మాట్లాడమ్మా. హలో నానమ్మ గారండి. అమ్మా తల్లి గీత, ఎలా ఉన్నావమ్మా? దేవుడు లేని గుడిలా, దీపం లేని గదిలా ఉన్నానండి. దీని పోలికలు తగలయ్యా. నానమ్మ గారండి, మీరెక్కడున్నారండి? జైల్లో తల్లి. రండి, త్వరగా రండి. ఈరోజు మీ అందరికీ రాళ్లు కొట్టే పని. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎవరైతే ఎక్కువ రాళ్లు కొడతారో వాళ్ల శ్రమని గుర్తిస్తాం. సత్ప్రవర్తన కింద తొందరగా విడుదల చేస్తాం. అంటే ఇప్పుడు మేము రాళ్ళని కొట్టాలా? అవును. ఎవరిని కొట్టాలో చెప్పండి, గురి చూసి మరి వాళ్ళని కొడతాం. కొట్టమంది మనుషుల్ని కాదు తల్లి. అంటే మీకా? అంటే ఇవిడ మనిషి కాదా? అయ్యయ్యో, నోరు ముయ్యండి చెత్త మొహాలారా. ఏంటి? అయ్యో, మిమ్మల్ని కాదండి, మా శిరీషని. కొట్టమంటే ఆ రాళ్ళని పగలగొట్టాలనే. ఓహో, అర్థమైంది. ఒకవేళ పగలు కొట్టకపోతే రాత్రొచ్చి కొట్టచ్చా? అమ్మ మేధావి, కాస్త నువ్వు మూసుకుంటే మంచిది. ఓకే. ఈ చుట్టుపక్కల చాలా రాళ్లున్నాయి. వెళ్ళి మీకు ఇష్టం వచ్చిన చోట రాళ్లు పగలగొట్టుకోవచ్చు. ఓకేనా? నేను మళ్ళీ ఈవినింగ్ వస్తాను. బాయ్. బాయ్ బాయ్. కానివ్వండి, నడవండి. అమ్మో, వామ్మో,
గిన్నిగానే రాళ్ళు కొట్టానంటే ప్రాణం మీదకి వస్తుంది నేను కొట్టా ఏయ్ కొట్టకపోతే సూపరింటెండెంట్ నీకు పనిష్మెంట్ ఇస్తారే. ఇస్తే ఇయ్యని నేను మాత్రం కొట్టగా అంతే. అయ్యో నువ్వు కొట్టకపోతే ఏంటమ్మా, మేమున్నాం కదా. నువ్వు వెళ్ళి హ్యాపీగా ఆడుకో, నీ బదులు కూడా మేమే కొట్టేస్తాం. నిజమా ముస్లి? అవును తల్లి, ఇంత చిన్న పిల్లవి ఇంత పెద్ద పనులు ఎలా చేస్తావు చెప్పు. నువ్వు వెళ్ళి ఆడుకో. థ్యాంక్స్ ముస్లి. అత్తయ్య గారు ఇదేంటి అత్తయ్య గారు, దాని బదులు మీరెందుకు కొట్టాలి? అయ్యో, ఎందుకే వాగుతున్నావు? అది కూడా తెలీదా? నాకు అర్థమైంది. చెప్పవే చెప్పు, దానికోసం ఎందుకు రాళ్ళు కొడతానంటున్నానో చెప్పు. నేను చెప్తాను అత్తయ్య గారు. కొవ్వు కరగడానికి. చెత్త మొహం దానా, ఇలాంటి వెధవ పంచలేస్తే ఈ రాళ్లతో నీ మొహం మీద కొట్టి చంపుతాను. సారీ అత్తయ్య గారు. సర్లే పదండి పదండి, రాళ్ళు కొట్టాలి పదండి. ఒసేయ్, ఆ శ్వేతని సత్ప్రవర్తన మీద జైలు నుంచి బయటకు పంపడానికి నాకు అద్భుతమైన అవకాశం వచ్చిందే. ఏంటి అత్తయ్య గారు అది? దాని బదులు మనమే ఎక్కువ రాళ్లు కొట్టి కాదు ఇక్కడున్న రాళ్లన్నీ కొట్టేస్తాం. ఆ జైలర్ అడిగితే ఆ శ్వేత కొట్టిందని అంటాం. దాంతో దాన్ని మెచ్చుకుని తొందరగా విడుదల చేసేస్తారు. నా కొడుకులు దాని దగ్గర నుంచి డాక్యుమెంట్స్ కొట్టేస్తారు. ఎలా ఉంది నా ఐడియా? సూపర్ అత్తయ్య గారు. తగ్గి, ఇంకెందుకు తగ్గి. ఆలస్యం, కొట్టండి కొట్టండి. ఏంటి కొట్టేది? అందరూ కలిసి కొడదాం పదండి. అమ్మ ముస్లి, నన్ను బయటికి పంపనీకి ప్లాన్ చేసినావు. చెప్తా నీ పని. ఏ ముస్లి, ఏంటమ్మా? గిరాలు వద్దంట. అగో గారాలు కొట్టండి. ఎవరు చెప్పారే? జైలర్ మేడం చెప్పింది. అవునా, సర్లే అక్కడికే పోదాం, పదండి. అత్తయ్య గారు పదండి. ఏయ్, ఒసేయ్, రాలే. అది కూడా తీసుకున్నావే. అబ్బా. అయిపోయిండ్రు ముస్లి, మీ సంగతి చెప్తా చూడుండ్రు. ఒసేయ్ లతా, శిరీష, అత్తయ్య ఓకే. అమ్మా నేల 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 నవ్వుతోంది నాల నట్టన్నాడి పొద్దు సూర్యుడులా వేల 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 సైన్యమయ్యి బాళ దూసుకెళ్ళ మంది నాలో కల సర్ర 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 ఆకాశం కోసేసా రెండు రెక్కలు తోడికేసా గిర్ర 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 భూగోళం చుట్టూరా గుర్రాల వేగంతో తిరిగేసా ఏ కొంచెం కల్తీ అయ్యయ్యో, ఒసేయ్, నా కాళ్ళు చేతులు కదలట్లేదే, లాగేస్తోంది. అయ్యో, నా అత్తయ్య గారు నా నడువులు పట్టేసి అత్తయ్య గారు. ఏంది? కుడుములు కూడా పట్టేశాయి. కుడుములా? అంటే అక్క నడుములు అనింది కదా, నేను కూడా అంటే రొటీన్ గా ఉంటుందని కుడుములు అన్నా. ముస్లి, గిరాలు మొత్తం కొట్టేసిండ్రా.